కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ డిఎస్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతున్నా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. దివ్యాంగుల వృద్ధులకు పెన్షన్ ఇవ్వకపోతే వారు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలా? దివ్యాంగుల వృద్ధులకు రూ. 4,000 నుంచి రూ. 6,000కు పెంచి పెన్షన్ ఇవ్వాలా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించాలా? నిరుద్యోగాల క్యాలెండర్లో నోటిఫికేషన్ను విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ -2016ను పటిష్టంగా అమలు చేయాలా? స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కేటాయించి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న నిర్వహించే దివ్యాంగుల మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.